హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఓట్స్తో ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఒక సింపుల్ రెసిపీ అండి. వెయిట్ లాస్ అవ్వాలి అని చాలామందికి ఉంటుంది. ఈ మధ్య వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. వెయిట్ లాస్ అవ్వడము, ఈ బరువు ఎక్కువ ఉండడం వలన పీసీఓడీలు, థైరాయిడ్లు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. సో చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఒక సింపుల్ రెసిపీ ఓట్స్తో ప్రిపేర్ చేసుకునేది. ఇలాంటివి తినడం వలన మనకి ఆకలి అనేది చాలా త్వరగా వేయదు అండ్ ఇన్స్టంట్ ఎనర్జీ కూడా వస్తుంది. పొట్ట కూడా ఫుల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో మళ్ళీ ఇంకేమీ తినాలి అని త్వరగా అనిపించదు. సో ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. బరువు తగ్గాలి అనుకోవడం ఒక ప్రాబ్లం అయితే, తగ్గిన బరువుని అదే విధంగా మెయింటైన్ చేయడం ఇంకొక ప్రాబ్లం అవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక కప్పు మిల్క్ వేసుకోవాలి. ఇక్కడ టోన్డ్ మిల్క్ అండి, ఫ్యాట్లెస్ మిల్క్. అసలే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాము, అందులోనూ ఫ్యాట్ మిల్క్ యూస్ చేస్తే మనం వెయిట్ లాస్లో రిజల్ట్ ఉండదు. సో ఫ్యాట్లెస్ మిల్క్ అయితే బాగుంటుంది, టోన్డ్ మిల్క్. వాటిని ఒక 5 మినిట్స్ పాటు మరిగించాలి. ఇవి మరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్ వరకు, ఏ కప్తో అయితే మనం మిల్క్ తీసుకున్నామో అదే కప్తో ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మిల్క్ అనేవి కంప్లీట్గా బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి నేను ఓట్స్ని వేసేస్తున్నాను. ఈ ఓట్స్ని వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఓట్స్ మొత్తం ఒకసారి మిల్క్లో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మిల్క్ ఓట్స్ క్వాంటిటీకి సరిపోలేదు అనిపిస్తే మీరు ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా క్రీమీగా ఉండాలి అనుకుంటే 2 కప్స్ మిల్క్ యాడ్ చేసుకొని 1 కప్ ఓట్స్ వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1 కప్ మిల్క్, 1 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను 1 కప్ ఓట్స్కి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఓట్స్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఓట్స్ని రెగ్యులర్గా యూస్ చేయడం వలన మంచి ఫైబర్ అందుతుంది మన బాడీకి. అండ్ ఇందులో క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ కార్బోహైడ్రేట్స్ ఉండవా అంటే అలా అనేం కాదండి, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. కాకపోతే రైస్తో కంపేర్ చేసుకుంటే తక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి కాబట్టి. చూడండి, 10 మినిట్స్లో మనకి ఇది కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇందులోనే కొన్ని డ్రై నట్స్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొన్ని బాదంని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ ఒక గుప్పెడు కిస్మిస్లను వేసుకున్నాను. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని అలాగా ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి. 5 మినిట్స్ తర్వాత మనకి ఓట్స్ అనేవి థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. అప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ రెసిపీని ఇందులోకి వేసేసుకోవాలి. అండ్ ఇందులో మనకి ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా డ్రై నట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం స్వీట్నెస్ కోసం హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. హనీ అసలు యాడ్ చేయకపోతే మనం దీన్ని తినలేమండి, చప్పగా ఉంటుంది. సో కొంచెం హనీని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఓట్స్ రెసిపీని మొత్తం బౌల్లోకి తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొన్ని దానిమ్మ గింజలు, చిన్న చిన్నవి యాపిల్ ముక్కలు కట్ చేసుకొని వాటిని వేసేసుకుంటున్నాను. అండ్ ఇందులో మీరు ద్రాక్ష వేసుకోవచ్చు, గ్రీన్ ద్రాక్ష అండ్ చెర్రీస్, బ్లూబెర్రీస్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట, ఫ్రూట్స్. పియర్ వేసుకోవచ్చు. అండ్ పైనాపిల్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఓట్స్ రెసిపీలోకి. వేసేసుకొని కొంచెం స్వీట్నెస్ కోసం 1 స్పూన్ హనీని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మన వెయిట్ లాస్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.